ఈయన తండ్రి అయిన దేవునిలో ఉన్నాడు. దేవుడు ఈ విశ్వాన్ని నిర్మించాలనుకున్నప్పుడు తనలో ఉన్న కుమారుని తన నోట నుండి బయటికి రప్పించాడు. అర్థమైందా? ఎక్కడి నుంచి రప్పించాడు? నోట నుండి రప్పించాడు. నోట నుండి వచ్చిన కుమారుడు అచ్చము తండ్రి వల్లే, తండ్రి వ్యక్తిత్వం స్వరూపం అంతా తండ్రిలాగా ఉంటాడు. అందుకే ఎవరన్నా పోలికలు కలిసినాయి అనుకో, అచ్చం వాళ్ళ అయ్య నోట్లో ఊడిపడ్డాడు. నోట్లో ఊడిపడ్డాడు అన్నది అసలు ఎందుకు వచ్చింది ఈ సామెత? చెవులోంచి ఊడిపడ్డాడు అనొచ్చుగా, ముక్కులోంచి ఊడిపడ్డాడు అనొచ్చుగా. ఏమండి, అసలు ఊడిపట్టం అనేది ఏంది? అసలు వ్యక్తి శరీరంలోంచి అన్ని వదిలిపెట్టి వీడు అచ్చం వాళ్ళ అయ్య నోట్లో ఊడిపడ్డాడు, ఈ అమ్మాయి అచ్చం వాళ్ళ అమ్మ నోట్లో ఊడిపడింది కదా. ఈ నోట్లో ఊడిపట్టం అనేది ఏంది అంటే, అసలు ఈ విశ్వం ఏది నిర్మించబడక మునుపు, మానవ జాతి, దూతల జాతి ఏది నిర్మించబడక మునుపు తండ్రి అయిన దేవుని నోట నుండి కుమారుడు వెలుపలికి వచ్చాడు. అందుకే తండ్రి అన్నాడు కీర్తనల గ్రంథంలోను, హెబ్రీ పత్రికలోను. కీర్తనలో 2 కీర్తనలో అన్నాడు, హెబ్రీ పత్రిక 1వ అధ్యాయంలో అన్నాడు, నీవు నా కుమారుడవు, నేడు నేను నిన్ను కని ఉన్నాను అని. అంటే తండ్రి అయిన దేవుడు తనలో ఉన్న కుమారుని వెలుపలికి రప్పించాడట. కుమారుని కనుట అంటే అంతకుముందు తన యందు, ఇప్పుడు అమ్మ బిడ్డని కంది అంటాం, కన్నది అంటాం. కనక ముందు బిడ్డ ఎక్కడ ఉన్నాడు? అమ్మలో ఒక భాగమై ఉన్నాడు. గమనించి సమయం ఆసన్నమైనప్పుడు అమ్మ నుండి వెలుపలికి వచ్చాడు. అలాగ వచ్చినోడే నువ్వు, నేను, మనందరం. అలాగనే నీవు నా కుమారుడవు, నేడు నేను నిన్ను కని ఉన్నాను అని కీర్తనలు